విజయవాడలో భారీ వర్షం, కొండ చర్యలు విరిగిపడి ఇల్లు ధ్వంసం, ముగ్గురికి గాయాలు. విశాఖ, గుంటూరులో ఎడతెరిపి లేని వాన, అప్రమత్తమైన అధికారులు. ఇవాళ పాఠశాలలకు సెలవు. తెలంగాణపై అల్పపీడన ప్రభావం, 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం. వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం, పొంగి పొర్లుతున్న పరిగి వాగు, నిలిచిపోయిన రాకపోకలు. జత్వానీ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అధికారులు. గతంలో ఏపీ పోలీసులు కిడ్నాప్ చేశారని ఆరోపణ. ఫిర్యాదు ఆధారంగా కేసులు నమోదుకి ఛాన్స్. వర్ల రామయ్యపై సజ్జల పరువు నష్టం దావా. జత్వానీ కేసులో దుష్ప్రచారం చేశారని ఆరోపణ. ఓ మీడియా సంస్థకు నోటీసులు. ఉమ్మడి మహబూబ్ నగర్ లో భారీ వర్షం, రోడ్లపై నిలిచిన నీరు, వాహనదారుల ఇబ్బందులు. గుడ్లవల్లేరులో హాస్టల్ కి సెలవులు, సీక్రెట్ కెమెరాలు దొరకలేదన్న పోలీసులు. కాలేజ్ దగ్గర వైసీపీ నేతల ఆందోళన. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. గుడ్లవల్లేరు ఘటన బాధాకరం. నూజివీడులో కలుషిత ఆహారం పెడుతున్నారు. విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందన్న జగన్. ఏపీ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్న చంద్రబాబు. ఓర్వకల్లులో పంపిణీ చేయనున్న సీఎం. కాసేపట్లో పులివెందులకు జగన్. 3 రోజుల పాటు పర్యటన. కార్యకర్తలు, నేతలతో సమావేశాలు. స్కిల్ యూనివర్సిటీ నమూనాల ప్రెజెంటేషన్. సచివాలయంలో పరిశీలించిన సీఎం రేవంత్. పలు మార్పులు సూచించిన ముఖ్యమంత్రి. తిరుమల తరహాలో యాదగిరిగుట్టకు బోర్డ్. 4th సిటీలో 1000 ఎకరాల్లో హెల్త్ హబ్. హైదరాబాద్ వెలుపల 1000 ఎకరాల్లో కొత్త జూ పార్క్. గంజాయి సరఫరా ముఠా గుట్టురట్టు. జహీరాబాద్ లో 6 అరెస్ట్. 11 మొబైల్స్, నగదు స్వాధీనం. హైదరాబాద్ రామ్నగర్ లో కూల్చివేతలు. అక్రమ నిర్మాణాలను తొలగించిన హైడ్రా. బుల్డోజర్ రాజ్యంగా మార్చొద్దన్న కేటీఆర్. నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న వరద. 26 క్రస్ట్ గేట్లు ఎత్తివేత. 589 అడుగులకు చేరిన నీటి మట్టం. రాజమండ్రి కిడ్నాప్ కేసు సుఖాంతం. చేపల వ్యాపారి సంజయ్ సురక్షితం. అమలాపురం ఎర్రవంతెన దగ్గర కిడ్నాపర్ల అరెస్ట్. హీరోయిన్ సమంత ఆసక్తికర పోస్ట్. టాలీవుడ్ లోను కేరళ తరహా మహిళా కమిటీ వేయాలి. 2019 కమిటీ నివేదికను బహిర్గతం చేయాలన్న నటి. సావర్కర్ ను అవమానించి సారీ చెప్పలేదు. రాహుల్లో పశ్చాత్తాపమే లేదు. శివాజీ విగ్రహం పడిపోవటంపై మోదీ ఆవేదన.